నిన్న మనం 28, 29, 30 శ్లోకాలు చూసాం. 28, 29, 30లో కర్మలు, గుణాలు ఈ రెండు విడివిడిగా తీసుకుని ఎవరైతే ఈ దృశ్య సంబంధమైన శబ్ద సంబంధమైన ఈ మనకి వీటిల్లో నుంచి వీటిల్లో లోను కాకుండా వారంతట వారు ఈ జ్ఞానులై ఉన్న వాళ్ళకి దాన్ని జ్ఞానయోగం అన్నారు. కర్మల ద్వారా మొత్తాన్ని మనము ఈ భగవంతుడికి అర్పితం చేసుకునే వాళ్ళందరినీ కర్మయోగులు అన్నాం. దాంట్లో జ్ఞానులు, అజ్ఞానులు, లేకపోతే తక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళు, వాళ్ళ యొక్క ఈ రోజువారీ మన బాహ్యమైనటువంటి ఈ సంసారం లేదా ఆఫీసు ఈ రకరకాలైనటువంటి ఈ వాటిలో మునిగిపోయి ఆత్మదర్శనం నేను అనే దాన్ని ఎవరు అని తెలుసుకోకుండా, ఆత్మ ప్రవృత్తిని చూసుకోకుండా దాంట్లోనే మునిగిపోయి ఉండే వాళ్ళంతా అజ్ఞానులు. వాళ్ళు ఈ మోక్షానికి వాళ్ళకి రాలేరు. వాళ్ళు ఎంతసేపు చివరి వరకు ఇక దీంట్లోనే మునిగిపోయి ఉంటారు అన్నమాట. వాళ్ళకి ఈ జ్ఞానులు అనే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఆత్మను దర్శించిన వాళ్ళు అయి ఉంటారు. తర్వాత ఈ మామూలుగా ఉన్న ఇంద్రియాలతో సంబంధించినటువంటి ఏ ఉన్నా కూడా వాటిని జయించి వాటిని వాటి అసలు వాళ్ళకి అది చలనం ఉండదు అనమాట. ఈ పంచకర్మలన్నీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు ఏమి ముట్టుకోకుండా వాళ్ళకేమి దానివల్ల ఏమి వాళ్ళ మీద ప్రభావం చూపించవు. వాళ్ళు ఏం చేసినా కూడా ఆ క్షణం వరకే కానీ దాని తర్వాత మన ఏం జరిగింది అనే దాన్ని వాళ్ళు పట్టించుకోరు అనమాట. అట్లాంటి వాళ్ళందరూ జ్ఞానులు అని చెప్పేసి అని చెప్తున్నాను అనమాట. ఇందులో ఆత్మ, అనాత్మ, దృక్కు, దృశ్యము ఇవన్నీ విడివిడిగా చూడగలిగి విడివిడిగా చేసుకోగలగాలి. వీటి మీద అభిమానం లేకుండా ఉండి వైరాగ్యంతో అన్నిటినీ సంబంధం లేకుండా ఉండేవాళ్ళు జ్ఞానులు అని చెప్పి, తత్వవేత్తలు అని చెప్పి మనం అనుకుంటాం. దాని తర్వాత ప్రకృతి ద్వారా ఎవరైతే ప్రకృతి నియమాలను అనుసరించి ఇది ప్రకృతి చేయిస్తోంది మనతో, మనం అని చెప్పి ప్రకృతితోనే మనదంటూ ఏమి లేదు అని చెప్పి ఉండేవాళ్ళు, వాళ్ళు ప్రకృతితో ఒక కర్మలు చేసినా కూడా వాళ్ళు అంతవరకే ఆ కర్మ చేసేంతవరకే కానీ దాని తర్వాత దాని గురించి వాళ్ళకి ఉండదు. ఇది ప్రకృతి మన చేత చేయిస్తోంది, మనం చేస్తున్నాము, ఇంతటితో మనకు సంబంధం అని చెప్పి వాళ్ళు ప్రకృతితో ఉంటారన్నమాట. ఈ ఇంద్రియాలు, ఈ శరీరంలో ఈ దేహేంద్రియాలు, దేహానికి సంబంధించినటువంటి ఇంద్రియాలు కానీ ఈ ఆలోచనలు కానీ ఏ మన మెదడుతో ఉండే ఆలోచనలు కానీ ఇవన్నీ వాళ్ళకి సంబంధం ఉండదు. అట్లా చేసే వాళ్ళని ఈ ఫలవాపేక్ష లేకుండా కర్తృత్వ వీళ్ళకి అజ్ఞానులు వీళ్ళు ఏం చేయాలంటే ప్రకృతి ద్వారా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ అజ్ఞానులను కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్లే విధంగా వాళ్ళ యొక్క మార్పు తీసుకొచ్చే విధంగా ప్రోత్సహించి తీసుకెళ్లాలన్నమాట. అట్లా ఒక ఒక అజ్ఞానుల్ని లేకపోతే ఈ అల్ప జ్ఞానం గల వాళ్ళని వీళ్ళని ఎట్లా తీసుకురావాలంటే అంతకుముందు మనం ఎన్ని ప్రవచనాలు చెప్పినా ఏం చేసినా వాళ్ళు వినరు. కాబట్టి వాళ్ళకి మనం చేసి చూపించినప్పుడు వాళ్ళకి దాని మీద నమ్మకం వస్తుంది. అందువల్ల మనం చెప్పేదానికంటే చేసి చూపిస్తూ వాళ్ళని మనతో పాటు తీసుకెళ్ళాలని ఇంతకుముందు చెప్పుకున్నాం. అదే మళ్ళీ ఇక్కడ ఈ అల్పజ్ఞులకి వీళ్ళందరికీ మనం చేసి చూపిస్తూ వాళ్ళని మనతో పాటు తీసుకెళ్ళి దీనివల్ల ఇది వస్తుంది ఇట్లా అని చెప్పి మనం చూపించాలి. అంతేగాని మనం ఒట్టి మీద కూర్చొని నువ్వు అట్లా ఇట్లా అటు చేయగొట్టు ఇటు కాలు కొట్టు అంటే ఉపయోగం ఉండదు. ఈ ప్రకృతిలో మామూలుగా ఋషులు వీళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళు ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొందారో ప్రకృతి కూడా వాళ్ళ స్వాధీనంలోకి వెళ్తారు. అందుకని ప్రకృతి, ఎందుకంటే వాళ్ళకి ఏం చేసినా లోక కళ్యాణం కోసం చేస్తారు కాబట్టి ప్రకృతి వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళినా ఏం నష్టం జరగదు. దాంట్లో నుంచి వాళ్ళు జన్మ సార్థకత వస్తుంది అనమాట. వాళ్ళు సర్వజ్ఞులయ్యి మొత్తాన్ని తెలుసుకోగలిగి వాళ్ళు జన్మ సార్థకత చేరి, అంటే దేనికైతే మనం జన్మించామో ప్రతి వాళ్ళ జన్మకి ఏదో ఒక కారణం ఉంటుంది, ఏదో ఒక పర్పస్ ఏదో ఉంటుంది. ఆ పర్పస్ ఏదైతే మనం అంటే అసలు అదేంటి మనం ఆలోచించి పుట్టాము, పెరిగాము, చదువుకున్నాము, పెళ్లి చేసుకున్నాము, సంసారం అయిపోయింది, తర్వాత పిల్లలు వాళ్ళ పెళ్లిళ్ళు చేసాము, తర్వాత పెళ్లి మనవాళ్ళు ఇవన్నీ మనం వాటిలోనే ఈ సైకిల్లోనే ఈ చక్రంలోనే మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. అంతేగాని మనం ఇది ఇంతటితో అయిపోయింది, నా జన్మకి ఏదో ఒక పని ఉంది, నేను ఏదో చేయాలి, ఏం చేయాలని మనసు అసలు మనం
ముందు నేను అనేది తెలుసుకోవడానికి మన మనసులోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేయం కాబట్టి మనకు అది లేదు. అది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న రోజున మనం ఎందుకు పుట్టాము, మన దానికి కారణం ఏంటి అని చెప్పి ఆ సార్థకత అనేది, మనం ఎందుకు పుట్టామో ఆ పని చేసేసి మన జన్మకి ఒక సార్థకత అనేది తీసుకొచ్చుకుంటారు. అట్లా వాళ్ళు ఈ ప్రకృతికి వాళ్ళు వాళ్ళు దాసులు కాకుండా, ప్రకృతితో చేయించే కాకుండా వాళ్ళు దానికంటే ఎక్కువగా చేసే జ్ఞానులు మోక్ష మార్గానికి వెళ్తారు. అజ్ఞానులేమో ఈ ప్రకృతికి లోబడిపోయి ప్రకృతి అంటే సృష్టి కాకుండా మన స్వభావం కూడా, దానికి స్వభావ సిద్ధ్య మనకి ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా వాళ్ళు మందమతులైపోయి వాళ్ళు ఏ పని చేయకుండా, సక్రమ పాలన ఏమీ చేయకుండా వాళ్ళు దూరంగా ఉంటారు. అంతేకాకుండా 30 శ్లోకంలో ఏం చేశాము, మనం ప్రతిదీ మనం ఏం చేసినా కూడా భగవంతునికి అర్పితము అని చెప్పి అనుకుని చేసుకుందాం అనుకున్నాం కదా. భగవంతుడికి అర్పితం అయినప్పుడు నువ్వు ఏం చేయాలి? ఇదంతా కృష్ణార్పణం. అమ్మాయి ఇది నేను ఆయనకి అప్పచెప్పేశాను, దీనివల్ల ఏది ఫలితం ఉన్నా, కర్మ ఫలితం ఏది ఉన్నది ఆయనకే, నాకే సంబంధం లేదని కాదు. నువ్వు ఏం చేసినా కూడా ప్రతిదీ కూడా మనసా వాచ కర్మ, నిర్మలమైన మనసుతో మనం ఆయనకి నిష్కామ కర్మతో ఎటువంటి కోరికలు వికారాలు ఏమీ లేకుండా సర్వకార్యములందు సర్వావస్థలందు అన్ని అవస్థల్లోనూ అన్ని పనుల్లోనూ అంతా ఆయనకి అప్పచెప్పాలి. ఇంట్లో పని చేసేది ఉంటే అది కృష్ణార్పణం అని చెప్పేసి వదిలేసి కూర్చోడం కాదు. ఇంట్లో పని చేసినా, నాకు రూపాయి సంతోషం వచ్చినా, రూపాయి లాభం వచ్చినా అది కూడా కృష్ణార్పణమే. అది చేయగలగాలి. అది చేయగలిగినప్పుడు ఎటువంటి కోరికలు కర్మలు లేకుండా చేయగలిగినప్పుడు మనం చూసాం 8 రకాలైనటువంటి పద్ధతుల్లో. ఇది మనం ఏదైనా ఒక వస్తువుని, విషయాన్ని మనం చూస్తున్నప్పుడు పదే పదే చూసినప్పుడు మనకు దాని మీద ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి పెరిగిన తర్వాత అది పొందాలనేటువంటి కోరిక పెరుగుతుంది. ఆ కోరిక తీరకపోతే కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు మనకి విచక్షణ అనేది మనకు పనిచేయదు. యుక్తాయుక్తాలు మర్చిపోతాం, చేయాల్సింది అన్ని మర్చిపోతాం. మర్చిపోయిన తర్వాత దాన్ని ధ్వంసం చేయడానికి ఏదో మనం కొనుక్కుంటాం. ఈ విధంగా ఒక వస్తువు మీద మనకు ఆపేక్ష పెరిగినప్పుడు దాని వలన అది పొందగలిగితే ఓకే, ఆ సంతోషం. పొందలేకపోతే దానివల్ల వచ్చే దుష్ఫలితాలు ఏమున్నాయో అన్ని వరుస మనకి 2వ అధ్యాయంలో 62, 63 శ్లోకాలు మనం చూసాం. అది నిన్న మళ్ళీ మొన్న ఆ విధంగా. అందుకని సర్వకర్మలు అన్ని సమయాల్లో కూడా ఏదైనా సరే నువ్వు ఆశ, అభిమానము, దాని మీద పాసం అనేది ఏమీ లేకుండా నువ్వు దాన్ని పూర్తిగా వదిలేసి చేయగలిగినప్పుడు నీకు దాని యొక్క ఫలితం వస్తుంది. అందులోనే 2 రకాలైనటువంటి చెప్పారు. బాహ్య జ్వరం, మిగతా జ్వరం అనేది మనకి బాధ, ఈ దుఃఖం అనేది, అది 2 రకాలైనటువంటి ఎటువంటి ఆలోచన లేకుండా ఉండే దాంట్లో 2 రకాలు చెప్పారు. ఒకటి బాహ్య జ్వరము, 2 అభ్యంతర జ్వరం. ఈ బాహ్య జ్వరం అనేది బయటికి శరీరానికి వచ్చేది, దాన్ని మనం మందులు వేసుకుంటాం, తగ్గిపోతుంది. ఈ అభ్యంతర జ్వరం అనేది మనసుకు వచ్చేది. ఇప్పుడు ఒక మనకి ఈ ధాన్యం పోసే కొట్లు ఉంటాయి కదా, మీకు అంటే ఇప్పుడు మీకు ఉన్నాయి లేవు కానీ మాకు ఇంట్లో ధాన్యం కొట్లు ఉంటాయి. ఉండేది సార్, ఇది వరకు ఒక రూమ్ లో ప్రత్యేకించి, లేదంటే దాన్ని ఒక పురి అని ఉండేది సార్. పురి కట్టేసేసి గడ్డి దాంట్లో దాంట్లో పోసి పోసి పైన గడ్డి అది వేస్తారు. అది కొంతమంది గాదెలు, ఎత్తు గాదెలు అవి కూడా తెలుసు. మాకేమో మాకు ఇంట్లోనే ఒక 4-5 గదులు ధాన్యం పోయటానికి ఉండేవి. సార్ మళ్ళీ మట్టిలో గుంటలు తీసి గడ్డి పరిచి దానిలో మళ్ళీ వరి పోసి మూసేసేవాళ్ళు సార్. మళ్ళీ అది కూడా ఉండేది భూమిలో. అవునా, అది తెలియదు నాకు ఇంతవరకు. అంటే అది విత్తనాలకి చేసేవాళ్ళేమో అది. కానీ ఉంది, మా చిన్నప్పుడు ఉంది సార్. అదే విత్తనాల కోసం చేసి ఉండేవాళ్ళు బహుశా, ఎందుకంటే భూమిలో అంత ధాన్యం పోయడానికి కుదరదు కదా. చాలా పెద్దది తీసేవాళ్ళు సార్. పెద్ద గొయ్యి తీసి అందులో వేసి పెట్టారు. అంటే చాలా మంది ఉండేవాళ్ళు, బాగా కష్టపడి చేసేవాళ్ళు, కూలీలు కూడా పని ఉండేది కాదు. ఒక్కొక్క ఇంట్లో చాలా మంది ఉంటారు కాబట్టి అదే పనిగా తీసి దానిలో పోసుకుంటారు. ఓకే ఓకే. ఇట్లా మన దాంట్లో ఒక ఎలుకను వదిలిపెట్టాం అనుకోండి, ఏమవుద్ది? మొత్తం తినేస్తుంది. స్టార్ట్ వరకు తిని. మన మనస్సు కూడా అట్లాంటిది అనమాట.
మన మనసులో అసూయ, లేకపోతే ఆశ, అభిమానము, ఈ కోరికలన్నీ ఏవైతే అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో, వీటిలో ఏ ఒక్కటి మన మనసులో దూరినా, మన ఆలోచనలో దూరినా కూడా అది మనని మొత్తం అన్ని తీసేసుకుంటుంది. దాన్ని అది ఆక్రమించేస్తుంది. దాన్ని కూర్చోవడానికి చోటిస్తే పడుకోవడానికి తీసుకుంటుంది అనమాట. ఆ విధంగా ఈ బాహ్య జ్వరం అనేది పోగొట్టుకున్నాం, అభ్యంతర జ్వరం లోపల ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకోవడానికి 4 రకాలైనటువంటి మందులు చెప్పారు ఆ మనస్సుతో ఉన్నదాన్ని పోగొట్టుకోవడానికి. అదేంటంటే, ఒకటి ఆధ్యాత్మ చిత్తము, ఆత్మయందు దైవమందు మన మనసుకు లగ్నం చేసి మనం ఉండాలి ఒకటి. రెండోది నిర్మల చిత్తం, అటువంటి ఆలోచనలు లేకుండా నిర్మలంగా ప్రశాంతంగా మనము ఏ మనం అంటే రకరకాల ఆలోచనలు మనకుంటే రోజు ఎన్నో మన మైండ్ మనకు ఎక్కడెక్కడో పరిగెడతా ఉంటుంది. ఏదన్నా ఒక చిన్న వస్తువు తెచ్చామంటే దానికి రిలేటెడ్ గా సంబంధించిన ఏమేమి ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటి దాకా పోతానే ఉంటుంది చివరి దాకా. ఆ విధంగా కాకుండా నిర్మలమైన మనస్సుతో ఎటువంటి చలనం కదలిక లేకుండా మనం పూర్తిగా దాని మీదనే మనం లక్ష్యించి ఉండేట్టుగా అట్లాంటి వాళ్ళు దాని వల్ల కానీ, తర్వాత ఈ ఆశలు వదిలేసుకోవటము, ఈ మమకారాలు వదిలేసుకోవటము, ఇవన్నీ ఈ 4 రకాలైనటువంటి ఔషధాలు ఏదైతే ఉన్నాయో ఈ అభ్యంతర జ్వరం అనే దానికంటే ఈ మనసులోకి వచ్చిన ఈ బాధకి ఈ 4 రకాలైనటువంటి ఔషధాలు స్వామి మనకి ఆ మనకి స్వామి చెప్తున్నారు అన్నమాట. అందుకని మనం ఈ గతం అని చెప్పుకొని విగత అంటే ఎటువంటి ఆరోగ్యం ఉన్నప్పటికీ, ఎంత ఉన్నప్పటికీ మనం ఈ అనేకమైనటువంటి గర్భ నరకాలన్నీ మన జీవుడిని తోసేస్తాయి. అందుకని ఈ లోపల జ్వరం అనేది అంతమొందించకపోతే అసూయ, లోభం, కోపం ఇవన్నీ మన లోపల మనసులోకి ప్రవేశించిన వాటిని మనం తీసేయకపోతే మనకి ఈ జ్వరం అనేది తగ్గదనమాట. ఇవన్నీ తీసేసినప్పుడు మనం మన మనస్సు, శరీరం అన్ని దేవుడికి అర్పితం చేస్తాం కాబట్టి వాటి వల్ల మనకి ఈ మోక్షం అనేది మనకి సరిపోతుంది అనమాట. ఇది మనం నిన్నటి వరకు చూసాము. ఇవాళ మనం పెడతాం. 31 కూడా అయిపోయింది సార్ నిన్న. 31 కూడా అయిపోయింది. అది ఇది కూడా చేసేద్దాం. ఎవరైతే ఏ మనుషులైతే రోజు చేసే కార్యక్రమాలు ఉంటాయో, కర్మలే ఉంటాయో, నిష్కామమైన కర్మ, కోరిక లేకుండా దాన్ని ఆచరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కర్మబంధం తెంచుకుని మనం అంటే కర్మ చేస్తాం, దానికి మనం ఎటువంటి ఫలితాన్ని మనం ఆశించట్లేదు. మెల్లమెల్లగా ఏంటంటే ఆ పని చేసామా, వదిలేసామా, బయటకు వచ్చామా అనే దాంట్లో మనకి అయిపోతుంది. అట్లా కర్మలు చేసుకుంటూ కర్మల యొక్క ఫలితాన్ని మనం అంటించుకోకుండా ఉండేవాళ్ళని కర్మయోగులు అంటారు. అట్లా జ్ఞానం తర్వాత వచ్చేవాళ్ళు జ్ఞానయోగులు అంటారు. ఈ విధంగా ఈ 2 రకాలుగా మనకి యోగుల్ని 2 రకాలు అంటే మనకి ఈ ఆధ్యాత్మిక పరమైన వేదాలు, పుస్తకాలు, ఇవన్నీ రకరకాల ఉపనిషత్తులు ఇవన్నీ చదివి జ్ఞానాన్ని పెంచుకునే వాళ్ళు వేరు. అవన్నీ చేయకుండా ఏమీ లేకుండా మనం ఈ కౌశికుడు, ధర్మపాదుడు వీళ్ళందరినీ ఎట్లా చూసాము, వాళ్ళందరిలాగా వాళ్ళు రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ కర్మలన్నీ చేసుకుంటూ ఆ కర్మల యొక్క ఫలితాన్ని ఆశించకుండా దాన్ని అంటించుకోకుండా చేసేవాళ్ళు కర్మయోగులు. వీళ్ళంతా జ్ఞానయోగులు. వీళ్ళందరూ 2 రకాల వాళ్ళు. ఎవరైనా కానీ వీళ్ళందరికీ కూడా ఏంటంటే నిష్కామ కర్మ, మనకు ఎటువంటి దాని నుంచి ఫలితం ఆశించకుండా ఎటువంటి కోరికలు లేకుండా చేసే పని ఏదైతే ఉందో దానికి ఇద్దరు చేస్తారండి. అది చెబుతూ స్వామి ఏం చెబుతున్నారు, అది రోజు చేయాలి, నిత్యము అని చెప్పటం. ఒక సమయం ప్రకారము, ఒక పని ప్రకారము, లేకపోతే ఇంతవరకు నేను చేసుకుంటాను అని కాదు. ఇది నిత్యము ఉండాలి, రోజు చేసుకుంటూ ఉండాలి. రోజు చేసుకుంటూ ఉండేవాళ్ళే ప్రతి కర్మలోను, ప్రతి పనిలోనూ మనం ఆయన్ని తలుచుకుంటూ ఆయనది అని చెప్పి మనం తెలుసుకుంటూ మమకారాలు, అభిమానాలు ఎటువంటివి లేకుండా ఈ ఎటువంటి ఆసక్తి లేకుండా అనాసక్తితో ఆత్మ లేకుండా దాని మీద పెట్టుకుని ఇవన్నీ చేసుకుంటూ మనం చేస్తూ కృష్ణార్పణం అని చెప్పి మనం అనుకున్నప్పుడే కానీ ఇది ఉపయోగిస్తుంది. దీనికి మత కుల భేదాలు ఏమీ లేవు, అన్ని ఎవరైనా చేయొచ్చు. చిన్నవాళ్ళ దగ్గర బ్రాహ్మణులు, బాగా చదువుకున్న వాళ్ళు, పండితులు అంటే వాళ్ళు అనుష్ఠానం అంటే ఇవన్నీ చేసుకొని అవపోసన పట్టుకొని దాన్ని చేసి షోడశోపచారాలు చేసి దేవుడికి ఇవన్నీ చేసుకుంటూ వస్తారు. అందరికీ అవి సాధ్యం అవుతాయా? అవవు. అందుకని సామాన్యులు కూడా చేయగలిగినట్టుగా ఈ పండితులే కాకుండా సామాన్యులు కూడా, అంటే నేను అవపోసన పట్టక్కర్లేదు, షోడశోపచారాలు చేయక్కర్లేదు, అష్టోత్తరాలు చదవక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు,
నేను చేసే పనిని చిత్తశుద్ధితో మానసికంగా నేను పూర్తిగా దాని మీద పెట్టి ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా కూడా మనం చేయొచ్చు అనమాట. అందుకని ఈ విధంగా మనకి ఈ ఎటువంటి ఆసక్తి లేకుండా ఈ రెండు పద్ధతులు శ్రద్ధతో అసూయలు ఇవన్నీ ఏమి లేకుండా స్వచ్ఛంగా చేసుకునే వాళ్ళని కూడా మనకి ఈ కర్మయోగులు జ్ఞానయోగులు మనకి ఈ విధంగా మోక్ష సాధనకి అవకాశం ఇచ్చారు. ఇది నిన్నటి వరకు మనం చూసాము. ఇవాళ 32వ శ్లోకం చూద్దాం. ప్రార్థనతో మొదలు పెడతాం. రేపటి నుంచి నేను రికార్డింగ్ స్టార్ట్ చేయగానే ప్రార్థన చేసిన తర్వాత రీక్యాప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ప్రార్థనతో మొదలుపెట్టారు. ఎవరు మొదలుపెట్టారు? గణేశ్వర గారా, మనోదర్ గారా, జ్యోతి గారా? కమాన్ భవానీ గారు ఎవరు ఒకరు తొందరగా చదువుతారా? వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు. జ్యోతి 32 చెప్పండి. ఇంద్రియజ్ఞేంద్రియజ్ఞాధ్యే రాగద్వేషౌ వ్యవస్థితౌ. హలో 32 మీరు 34 చెబుతున్నారు. ఏతే తవ్యసూయంతో నానుతిష్టంతి మే మతం. సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. చెప్పండి ఉందా బుక్? ఏతు ఎవరైతే నా యొక్క ఏతత్ మతం ఈ అభిప్రాయమును అభ్యసూయంతః ద్వేషించు వారలై అనుతిష్టంతి అనుసరింపరో తాన్ వారిని అచేతసః బుద్ధిహీనులుగాను సర్వజ్ఞ విమూఢాన్ ఏ విధముగా జ్ఞానము లేని వారలుగాను నష్టాన్ చెడిన వారలుగాను విద్ధి అగురు. ఎవరు నా ఈ అభిప్రాయమును ఆధ్యాత్మ మార్గమును నిష్కామ కర్మను యోగ పద్ధతిని ఈ మూడిటిని ద్వేషించు వారై అనుసరింపుదరో అట్టివారు బుద్ధిహీనులు, బొత్తిగా జ్ఞానము లేని వారు, చెడిపోయిన వారు అగును. ఎవరైతే స్వామి ఇప్పుడు ఈ నిష్కామ కర్మ, అభిమానం, మమకారం లేకుండా ప్రతిదీ కూడా మనం నిర్మలమైన మనసుతో ఉండి స్వామికి అర్పించి ఇదంతా మీరే, నాకేం లేదు, మీ వల్ల మీరే జయించేది మీరే, చేసేది మీరే, అన్ని మీరే అని చెప్పి ఎవరైతే అర్పించమని ఈ విధంగా చెప్పిన ఎటువంటి ఈ సూత్రాలు లాస్ట్ ఈ కర్మయోగంలో చెప్పిన ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కొంతమంది ఏం చేస్తారంటే అపవాయి పెద్ద చెప్పావు కానీ ఇవన్నీ అవుతాయా, పెడతాయా, ఎవరి వల్ల అవుతాయి ఇవన్నీ అని చెప్పి తోసేస్తారు. నమ్మరు ఒకటి, చేయటానికి బద్ధకం వేసో కష్టం వేసో లేకపోతే ఏంటి ఏం చెప్పి మనం చేసేదానో చేయటానికి వదిలేస్తాం. అట్లాంటి వాళ్ళందరూ ఎవరైతే నేను చెప్పిన దాన్ని మీరు అనుసరించరో లేదు దీన్ని కాదనుకుంటారో వాళ్ళందరూ బుద్ధిహీనులు, అంటే బుద్ధి లేని వాళ్ళు, తర్వాత జ్ఞానం లేని వాళ్ళు, చెడిపోయిన వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు స్వామి. అంటే ఇప్పుడు మనకు తెలుసు రోజు యోగా చేస్తే మన ఆరోగ్యం బాగుంటుంది, లేదు జలుబు చేస్తే దానికి ఒక పలానా ప్రాణాయామం చేస్తే దానివల్ల బాగుంటుంది. మనం ఆహారం తీసుకునేటప్పుడు రకరకాలైనటువంటి వైటమిన్లు, తర్వాత పోషక పదార్థాలు అన్నీ ఉన్న ఆహారం తీసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ మనకు తెలుసు. కానీ మనం ఏం చేస్తాం? B12 విటమిన్, డి విటమిన్, లేకపోతే అదేమి కూరలు వాటిలో మనం సప్లిమెంట్స్ తీసుకుంటాం, మనం ఫుడ్ లేదు టాబ్లెట్ వేసేసుకుంటాం.
అవును. ఇవన్నీ తేలిక అయిపోతాయి ఇవన్నీ. ఈ ఈ రోజు యోగా చేయరా బాబు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అంటే చెయ్యం. అదే డాక్టర్ కనుక పొద్దున్నే లేచి నువ్వు వాకింగ్ చేయి లేకపోతే నువ్వు ఆరోగ్యం చెడిపోతుంటే చేస్తాం. అది కూడా బద్ధకంతో తిట్టుకుంటుంది. అది ఒంటికి పట్టదు. పొద్దున్నే పడుకున్నాడు హాయిగా లేచి తిరగమన్నాడు అని చెప్పి. ఒక ఆయన రోజు 4 కిలోమీటర్లు తిరిగి రావాలంటే రోజు తిరిగి వచ్చాడు. 4 కిలోమీటర్ రోజు తిరిగి వచ్చి సార్ ముందు మళ్ళీ నెల నుండి రోజులు జాగ్రత్త పడరు. విషయం సీరియస్ పడరు. అవుతుంది అనిపించిన తర్వాత ప్రాణం మీదకి అప్పుడు వచ్చిందంటే అప్పుడు కళ్ళు చేస్తారు. తెరుస్తారు. ఈయన రోజు 4 కిలోమీటర్లు తిరిగినామన్నారు డాక్టర్ గారు అని చెప్పి రోజు 4 కిలోమీటర్లు తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత నెల రోజులు అయిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే నేను మీరు చెప్పినట్టు తూచా తప్పకుండా రోజు 4 కిలోమీటర్లు తిరిగి వచ్చాను. నాకేమీ ఒక అంగుళం ఒక 100 గ్రాములు కూడా నేను తగ్గలేదండి. నాకేం ప్రయోజనం లేదండి. అదేంటి రోజు 4 కిలోమీటర్లు ఎంతసేపు పడుతుంది మీరు 4 కిలోమీటర్లు తిరిగి రావడానికంటే ఎంత అండి రాను పోను అదో 10 నిమిషాలు 20 నిమిషాలు అయిపోతుందండి. 4 కిలోమీటర్లు 20 నిమిషాలు ఎట్లా అయిపోతుంది అంటే కార్లో వెళ్ళి వచ్చేస్తున్నానండి. నేను తిరిగి రమ్మంది నడిచి రమ్మని వాకింగ్ చేయండి. వీడు కారులో వెళ్ళి వచ్చేసి నాకు తగ్గలేదండి బద్ధకం. ఇట్లా ప్రతిదాన్ని కూడా చెప్పిన దాని వాటన్నిటిలో మనం దాన్ని లెక్క చేయకుండా పక్కకు తోసేసే వాళ్ళందరినీ మనం అజ్ఞానులు లేకపోతే జ్ఞానం లేని వాళ్ళు. ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని నిష్కామ కర్మ ఫలితం ఆశించకుండా చేసే వాళ్ళని ఇవన్నీ మనం దేవుడు ఈ విధంగా చెప్తున్నారు. వాళ్ళందరూ బుద్ధిహీనులు, బుద్ధి లేని వాళ్ళు, మందమతులు, వాళ్ళకి చెప్పి ప్రయోజనం లేదు అని చెప్పేసి. వీళ్ళు ఎంతసేపు ఏంటంటే ఈ ఎదురుగుండా కనపడేటువంటి వాటి మీదనే వాళ్ళ మనసు లగ్నం అయి ఉంటుంది. ఎంతసేపు ఎదురుగుండా ఒక మంచి హోటల్ కనపడిందో, లేకపోతే మంచి బిజినెస్ డీల్ ఉందో, లేకపోతే మంచి రెస్టారెంటో, లేకపోతే మంచి విజిటింగ్ ప్లేస్, మన యాత్రలు, మన తీర్థయాత్రలు. వీళ్ళు తీర్థయాత్రలు ఉండవు కదా వీళ్ళకి. అందుకని సైట్ సీయింగ్లు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి అమెరికా వెళ్ళో లేకపోతే ఇంకెక్కడ నార్వేనో ఎక్కడో వెళ్ళిపోయి అక్కడ చూసేసి వచ్చి ఆహా మేము తిరిగేసి వచ్చాము అంటే ఈ ఎంతసేపు వీటి మీదనే వీళ్ళకి మనసు ఉంటుంది. కానీ వాళ్ళ చేతిలో 10,000 ఉన్నాయా, ఏం చేయాలి మనం ఈ 10,000 అని చెప్పేసి ఎక్స్ట్రా ఉండవు. సరే అట్లా మనం ఈ దీని దగ్గరికి వికారాబాద్ దగ్గరికి వెళ్ళి అదేమి మనం వెళ్ళొచ్చాం కదా అనంతగిరి హిల్స్ సార్. అనంతగిరి వెళ్ళేసి ఓ రోజు అక్కడ పడుకునేసి వద్దాం అని చెప్పి వెళ్ళిపోతాం. కొన్ని 10,000 ఉన్నాయి కదా ఏదో పక్కన మన గోల్డెన్ టెంపుల్ పో, లేకపోతే యాదగిరి గుట్ట వెళ్ళొద్దాము, లేకపోతే మన తిరుపతి వెళ్ళొద్దాము. ఇంకా ఆ ఆలోచన రాదు. అనంతగిరి వెళ్దాము, లేకపోతే ఇటు సోమశిల ప్రాజెక్ట్కి వెళ్దామా, లేకపోతే ఎక్కడికి వెళ్దాం, ఎంజాయ్ చేయాలి. వీటి గురించి ఎంతసేపు కూడా వాడి కళ్ళ ముందు కనపడేవి ఇవే ఉంటాయి. వీటి గురించే మనం ఈ సంసార బంధంలో ఉన్నాం. మనకు వీటి గురించే మనం చూస్తూ ఉంటాం. అంతేగాని ఈ ఈ కర్మం చేసుకుని దీంట్లో నుంచి ఉండి ఇలా అనేది అంటే వాడికి ఉండదు. ఈ ప్రపంచ జ్ఞానం ఎన్నున్నా కూడా వాడు దైవ దృష్టి అనేది వాడికి ఉండదు. సర్వజ్ఞానం ఎంత జ్ఞానం ఉన్నా వీడు ఎంతసేపు వీటి మీదనే ఉంటాడు. అందుకని వీళ్ళందరినీ ఈ చేసే వాళ్ళందరినీ ఆధ్యాత్మికంగా పతనం అని చెప్పి దాని మీద ఆయన స్వామి చెప్తున్నారు. అందుకని భక్తి శ్రద్ధలతో భగవత్ యొక్క మార్గాన్ని ఎన్నుకుని నిష్కామ కర్మ అనే దాంతో పరమార్థ తత్వాన్ని ఆశ్రయించి అనుష్ఠించటమే మనకి ముఖ్యము అని చెప్పి. వీటి చేయని వాళ్ళకి 3 పద్ధతులు ఉంటాయంటే అనర్థాలు ఏమి వస్తాయి? 3. సర్వజ్ఞాన విమూఢత్వము, బుద్ధిహీనత్వము, వినాశనం. సర్వజ్ఞాన విమూఢత్వం అంటే బొత్తిగా జ్ఞానం లేకుండా, ఏమి సంబంధం లేకుండా, ఏ జ్ఞానము లేదు వీడికి. ఎంతసేపు ఎదురుగుండా కనపడేది తప్ప ఈ సంసారపరమైనటువంటి ఐక్యపరమైన విషయాలు ఉన్నాయి తప్ప మిగిలిన వాటి గురించి వాడు ఆలోచించడు. రెండవది బుద్ధిహీనం అంటే బుద్ధి లేకుండా చెడిపోవడం. తర్వాత వినాశనం. ఈ సంసారం అనే చక్రంలో చివరి దాకా తిరిగి ఆఖరికి అక్కడే మనం స్వాహ అయిపోతాం అన్నమాట. ఈ విధంగా మనుషులు ఎవరైతే వాళ్ళు చేసే పనులు, వాళ్ళకి కేటాయించబడిన పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఎటువంటి కోరికలు లేకుండా ఎవరైతే గడుపుతారో వాళ్ళు జ్ఞానులు, వాళ్ళ తత్వజ్ఞులు, వాళ్ళు మోక్షానికి చేరే వాళ్ళు ఉంటారన్నమాట.
అట్లా చేయకుండా ఈ కర్మలన్నీ త్యజించేసి వదిలేయకుండా ఊరుకున్నా కూడా వచ్చే నష్టం లేదులే అని చెప్పి అనుకునేవాళ్ళు కూడా. అందుకని చెప్పి మనం ఈ ఈ ఏ కేటగిరీలో ఉన్నాం, మనం దేంట్లో ఉన్నాం అనేది మనం చూసుకోవాలి. ఎంతసేపు మనం ఏం చేసినా కూడా మనకి మన మనం చేసే పనులు రోజు పొద్దున్నే లేచిన తర్వాత మనకు కొన్ని పనులు ఉంటాయి, ఒక్కొక్క పనులు వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. ఆ పనులన్నీ కూడా మనం చేస్తూ ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా, ఇది నలుగురు కోసం చేస్తున్నాను అని చెప్పి, మన ఇంట్లో చిన్న పని చేసినా కూడా నలుగురు కోసం చేస్తున్నాం కాబట్టి ఏది చేసినా కానీ నలుగురు కోసం చేస్తున్నాం అనేటువంటి ఎటువంటి ఫలితాన్ని మనం ఆశించకుండా చేసినప్పుడే ఇది వస్తుంది. ఇవన్నీ ఆశించి చేసినప్పుడు లేదు, మీరు ఆ సంసార బంధాల్లో చిక్కుకొని రోజు అక్కడే కొట్టుమిట్టాడుతూ ఉండే వాళ్ళకి ఇవన్నీ చివరికి జరిగేది ఏంటంటే బుద్ధిహీనులు, వీళ్ళందరినీ బుద్ధిహీనులు అంటారు. వాళ్ళు అందులోనే కృషించిపోతారు అని చెప్పి 32 శ్లోకంలో చెప్తున్నారు. 33కి వెళ్దాం కదండి. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహం కిం కరిష్యతి. జ్ఞానవానపి జ్ఞానవంతుడైనను స్వస్యాః తన యొక్క ప్రకృతికి స్వభావమునకు సదృశ్యాం అనుగుణముగానే చేష్టతే ప్రవర్తించుచున్నాడు. భూతాని ప్రాణులు ప్రకృతిం తమ స్వభావమును ప్రకృతిని యాంతి అనుసరించి నడుచుచున్నవి. కాబట్టి నిగ్రహ నిరోధము కిం కరిష్యతి ఏమి చేయగలదు. ప్రతి మనిషికి ఒక స్వభావం అనేది ఉంటుంది. ప్రతి మనిషికి ఒక నేచర్, ప్రకృతి అనేది ఉంటుంది. అది సృష్టిని వదిలేసి, ఈ ప్రకృతిని వదిలేసి అది కాకుండా మనం వ్యక్తిగతంగా మనం మాట్లాడుకున్నప్పుడు మన స్వభావం మనకు ఉంటుంది. అంటే అదే మన ప్రకృతి అని. ఏదైతే మనకు ఉందో ఆ ప్రకృతి ద్వారా మనకు చేయబడిన, మనకు ఉండే కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ ఇక్కడ ఏమంటున్నారు, జ్ఞానవంతుడైన కూడా, ఎంత గొప్ప తెలివి గలవాడైనా కూడా, ఎంత జ్ఞానం ఉన్నా కూడా, అంటే అన్ని రకాలు చదివేసి పుస్తకాలు డాక్టరేట్లు తీసుకొని తర్వాత ఈ ఆర్థిక వ్యవహారాలు కానీ, లేకపోతే ప్రాపంచ వ్యవహారాలు కానీ, సైన్స్ శాస్త్రీయ వ్యవహారాలు కానీ, వీటిలో రకరకాల ప్రావీణ్యం సంపాదించిన వాళ్ళంతా ఉంటారు. వాళ్ళందరికీ మనం కంపేర్ చేసుకుంటే మనతో వాళ్ళు మనకంటే తెలివి గలవాళ్ళు, మనకంటే జ్ఞానం ఉన్నవాళ్ళు అని చెప్పి మనం అనుకుంటాం. వాళ్ళు ప్రకృతి ద్వారా వాళ్ళ స్వభావ స్థితి ఏదైతే ఉందో వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎంత జ్ఞానవంతుడైనా, ఎన్ని చదువుకున్నా, ఎన్ని చేసినా అది ఈ భౌతికమైన వాటి వరకే కనుక పరిమితం అయి ఉన్నట్లయితే దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇప్పుడు మనకి పండితులు ఉన్నారు, శాస్త్రజ్ఞులు ఉన్నారు, లేకపోతే మన ఈ శ్లోకాలు పుస్తకాలు చదివి గొప్పగా అన్ని చదివిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అంత జ్ఞానం ఉన్నా, ఎన్ని చదివినా, ఎన్ని తెలిసినా కూడా చివరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో నిష్కామ కర్మలుగా, అంటే ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఈ జ్ఞానాన్ని 10 మందికి ఉపయోగించకుండా వాళ్ళ సొంతానికి లాభానికి ఉపయోగించుకుంటారో దానివల్ల వాళ్ళు ఎంత జ్ఞానులైనా కూడా ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు. మనం ఈ సంస్కారం లేకపోతే మనకి ప్రకృతి, మన స్వభావం ఎట్లా వస్తుంది, మన పూర్వజన్మలో నుంచి జన్మాంతర సంస్కారం. ఇది పూర్వజన్మలో మనం చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మనం ఇంతకుముందు కూడా మనం పుస్తకం చదువుకున్నాం. మనం పుట్టే ముందే మనం ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి, మనం ఏం చేయాలి, మన తర్వాత ఎట్లా సాధించాలి అనేటువంటి ఇవన్నిటినీ ఆలోచించుకొని మనం వాళ్ళ ఇళ్ళలో పుట్టాం. మన పుట్టుకకు కూడా ఒక కారణము మన ముందు జన్మలో నుంచి మనకు వచ్చిన ఆలోచనలు. దాని ద్వారా మనం ఎట్లా జన్మ తీసుకుంటాము, జన్మ తీసుకున్న తర్వాత దానికి మనకు కావాల్సిన ఆ జన్మలో మనం పొందాల్సినవన్నీ పొందుతాము. కానీ దానివలన మనకి ఈ నిష్కామ కర్మ అనేది కనుక లేకపోతే ఎంతటువంటి మనం ఈ ఉపయోగం ఉన్నా, ఎంత చదువుకున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఇంద్రియాలకు లోబడి
మనం ఏదైతే చేస్తూ ఉంటామో వాటిని చేస్తున్నప్పుడు ఎంత చదువుకున్నా ఎంత పండితుడైనా కూడా సంస్కారవంతుడైనా కూడా ఏది ప్రయోజనం లేదు. అందుకని గీత శాస్త్రం మనకి గీత మొదలు పెట్టేటప్పుడే ఈ దుష్ట సంస్కారమును నిరోధించు కామాన్ని పారదోలు కోదమును అరికట్టుడు అని చెప్పి ఇంద్రియాలు నిగ్రహించడం అని చెప్పుకుంటూ వస్తారు. అది మనకు ముందు నుంచి కూడా ఇంద్రియ నిగ్రహం అనేది కనుక మనకు లేకుండా మనం ఎంత చదువుకున్నా ఎంత తెలిసినా ఏం ఉపయోగం ఉండదు. దానివల్ల ఈ స్వభావ సిద్ధంగా మనకు వచ్చే ప్రకృతి కర్మలు చేయటమే తప్ప దాన్ని మనం ఎటువంటి అభిమానం లేకుండా లేకపోతే మమకారాలు లేకుండా ఏమీ లేకుండా దాన్ని నేను చేయలేకపోతే అది ఉన్న వాటిని నిరోధించుకుని వెళ్తే ఈ ప్రకృతి కానీ ఎవరు ఏమి చేయలేదు. ఎక్కడ నిగ్రహము ప్రయోజనం లేదని ఎప్పుడైతే చెప్పుకుంటారో ఈ జన్మాంతర వాసనలు ఏవైతే ఉన్నాయో పాత జన్మల వాసనలు ఏవైతే ఉన్నాయో వాటి వలన వాడు ఈ కర్మబంధంలో నుంచి విడిపోడు. అందుకని వాడు విడిపోవాలి అంటే నువ్వు ఎంత జ్ఞానం ఉందనేది నువ్వు భగవద్గీత 15 సార్లు చదివావా 20 సార్లు చదివావా అనేది ప్రయోజనం లేదు. వాళ్ళకి ప్రయోజనం ఏంటంటే నువ్వు వీటన్నిటినీ జ్ఞానాన్ని 10 మందికి ఉపయోగిస్తూ ఎటువంటి నీకు దాని మీద కోరికలు లేకుండా ఎటువంటి ఫలితాన్ని నువ్వు ఆశించకుండా చేయగలిగినప్పుడే నీకు ఉపయోగం ఉంటుంది. ఒకసారి నేను బాంబే వెళ్తున్నా ట్రైన్లో వెళ్తుంటే పక్కన మరి 20 గంటల ప్రయాణం ఏం చేస్తాం కూర్చొని ఎవరో ఒకరితో మాట్లాడుతుంటాం కదా. నైట్ పడుకొని లేచిన తర్వాత మధ్యాహ్నం దాకా వెళదాం. ఏదో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఎదురుగుండా ఒక ఆవిడ కూర్చొని ఆవిడ ఏదో మాట్లాడుతూ ఆవిడ సుందరకాండ లేకపోతే భగవద్గీత మొత్తం 20 సార్లు 25 సార్లు చదివిందంట. అనుకోకుండా వాళ్ళ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వెళ్ళింది. ఈమె బయటికి ఆ ఫోర్స్కి ఈమె బయట పడిపోయింది. ఇల్లంతా వంటిల్లు అంతా ఇదైపోయింది. ఎంత అయినా కూడా ఆమెకి ఏమి కాలా అని ఆమె చెప్తూ ఆమె అంటారు అనమాట. ఆమె ఏం చెప్పారంటే ఇన్నిసార్లు చదివానండి నేను, దాని ఫలితం బహుశా నాకేమీ నష్టం జరగలేదు, నేను బయటపడిపోయానండి అని చెప్పి. చదివేటప్పుడు బహుశా ఆవిడ ఇవన్నీ ఆలోచించుకుని చదివి ఉండకపోవచ్చు, కానీ చదివిన తర్వాత కూడా ఎటువంటి కోరిక లేకుండా చదివి ఉండొచ్చు. దాని ఫలితం ఏదైతే ఉందో అది మనకి కనపడుతుంది. ఎప్పుడు చాలా కొంచెం జరిగింది. అప్పుడు ఫ్లైట్లో వెళ్ళేవాళ్ళంతా ట్రైన్లే. అప్పుడు ఆ రోజుల్లో ఫ్లైట్ అంటే కొంచెం కాస్ట్లీ లెక్కల అనమాట. అందుకని నైట్ ఎక్కేస్తే పొద్దునకి వెళ్ళిపోతాం కదా, లేకపోతే మధ్యాహ్నం ఎక్కేస్తే పొద్దునకి వెళ్ళిపోతాం కదా అని వెళ్ళిపోయేవాళ్ళం దాంట్లో. అందుకని ఎప్పుడు మనము ఈ జ్ఞానం సంపాదించుకోవటమే కాదు, ఆ జ్ఞానాన్ని 10 మందికి ఉపయోగపడేటట్టు కూడా చూసుకోవాలి. నిన్న ఇదే మనం దీని గురించి చెప్తూ జ్ఞానులు ఇంద్రియాలు గురించి మనం కంచి పరమాచార్య గురించి చెప్పుకుందాం అనుకున్నాం. కంచి పరమాచార్య మనం తెలుసు, ఆయన చాలా గొప్ప, ఆయన దైవ స్వరూపుడు. ఆయన మొత్తం అంతా భక్తులు ఆయన చూడటానికి వచ్చినప్పుడు ఎవరికి ఏమేమి కావాలో అవన్నీ మనకు ఏర్పాటు చేసేది అంత జరుగుతుందని మనకు చాలా ఉదాహరణలు ఆయన చాలా కథలు చూసాం మనం దాంట్లో. ఒకరోజు భోజనం చేస్తూ ఆ రోజు కూర బాగుంది అని చెప్పి ఆయన పొరపాటున వంటతో ఏం కూర రా ఇది అని అడిగారు. తోటకూర కూరయ్యా, బాగుందిరా అన్నారు. వాడు చేశాడు కదా అని చెప్పి వాడికి బాగుంది అని చెప్పి ఉత్సాహపడతారు కదా అని చెప్పాడు. దాంతో వీడు తోటకూర స్వామికి నచ్చింది, బాగా చేశాను అని చెప్పి వచ్చిన భక్తులందరికీ చెప్పడం మొదలుపెట్టాడు. వీళ్ళందరూ స్వామికి తోటకూర ఇష్టం అని చెప్పి అందరూ తోటకూర తేవటం మొదలుపెట్టారు. ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి తోటకూర రోజు తోటకూర వస్తుంది ఏంటి అని అర్థం కాదా. ఏమిట్రా ఇది రోజు ఇదే వస్తుంది అంటే, అయ్యా మీరు ఇష్టపడ్డారు కదా అని భక్తులందరూ తెస్తున్నారండి, ఇదే చేస్తున్నానండి అని. అప్పుడు ఆయనకి అర్థమైంది, ఓహో నేను ఇన్ని త్యజించేసి వైరాగ్యం తీసుకొని విరక్తి తీసుకొని ఆ ఇంద్రియాలకు లోపడకుండా ఏమిటికి లేకుండా అన్నిటినీ నా స్వాధీనంలో పెట్టుకున్నా కూడా ఒక్కరోజు పొరపాటున అది నాలుక మీద బాగుంది అని పంపించి చెప్పినందుకు ఈ పని అయింది కదా అని చెప్పి నేను ఇంకా శుద్ధి అవ్వాలి అని చెప్పి ఆయన రోజు పొద్దున్నే గోమూత్రంతో నోరు గడుపుకుని గోమయంతో నేలకి గీసుకుని
తను ఆత్మశుద్ధి కోసం, వాక్శుద్ధి కోసం, ఇవన్నీ వీటిలోంచి విరక్తి కోసం, ఆ ఒక్క చిన్న విషయం కోసం ఆయన ఇంత దాన్ని చేసి దాంట్లో నుంచి ఆ కొంచెం నిగ్రహం తప్పిపోయినందుకు దానికి మళ్ళీ ఆయన శుద్ధి చేసుకోవాల్సి వచ్చింది. అందుకని జ్ఞానవంతులు చదువుకున్న వేరు, చదువుకున్న వాళ్ళందరూ విద్యావంతులు అంటాం, మన జ్ఞానవంతులు అనం. ఈ విద్యావంతులు ఎవరైతే ఉన్నారో నాకు అన్నీ తెలుసు అనుకునే వాళ్ళకి అహికమైనటువంటి ఉంటాయి, కానీ ఆధ్యాత్మిక పరమైన ఏమి ఉండవు. కాబట్టి ఆ నిగ్రహము అవన్నీ లేకుండా ఈ కోపాలు తాపాలు ఇవన్నీ ఆపకుండా దాంట్లోంచి బయటికి రాకుండా దాంట్లోనే ఉండేవాళ్ళు. వాళ్ళ కర్మబంధంలో నుంచి బయటికి రాలేకపోతే వాళ్ళకి ఏం చేయాలి అనేది కూడా ఉందన్నమాట. నేను బాగా చదువుకున్నాడు, విద్యావంతుడు అనుకున్నాం కదా, జ్ఞానవంతుడు కాదు కదా. ఈ విద్యావంతుడు మరి ఇట్లాంటి వాళ్ళందరూ కర్మబంధాల్లో మురికిపోయి ఉంటే మరి వాళ్ళకి ఏం చేయాలి అనేది కూడా ఒక ప్రశ్న. అందుకని దానికి 34వ శ్లోకంలో స్వామి సొల్యూషన్ చెప్తారు. ఇంద్రియస్యేంద్రియజ్ఞానే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగత్యాత్ అస్య పరిపంతినౌ. ఇంద్రియస్య ప్రతి ఇంద్రియము యొక్క అర్థే విషయము యందు రాగద్వేషౌ రాగము ద్వేషము వ్యవస్థితౌ ఏర్పడి ఉన్నవి. తయోః ఆ రాగద్వేషములకు వశం ఆధీనమును ఆగచ్చాత్ పొందగూడదు. తౌ ఆ రాగద్వేషములు అస్య వీనికి పరిపంతినౌ శత్రువులు కదా. ప్రతి ఇంద్రియమునకు దాని దాని విషయమందు శబ్దములయందు రాగద్వేషములు ఇష్టానిష్టములు ఏర్పడి ఉన్నవి. ఆ రాగద్వేషములకు ఎవరును లోబడిగలరో అవి మనుజుడకు ప్రబల శత్రువులుగా అవుదురు. ఇప్పుడు మనం ఈ విద్యావంతుల గురించి చూసాం, తర్వాత జ్ఞానులు అజ్ఞానుల గురించి, అజ్ఞానులు అల్పజ్ఞులు వాళ్ళందరి గురించి చూసాం. సరే వీళ్ళందరికీ ఏంటి మరి మరి ఏదో ఒకటి ఎక్కడో మనం సొల్యూషన్ చెప్పాలి కదా. వీళ్ళకి పుణ్యం రావాలి, లేకపోతే ఆధ్యాత్మికంగా బయటికి రావాలి, వీళ్ళు దీంట్లో నుంచి కర్మల్లో నుంచి బయటకు వచ్చేదో చేయాలి, మరి వీళ్ళకి ఏదో సొల్యూషన్ చెప్పాలి కదా వీళ్ళకి. దానికి స్వామి ఏం చెప్తున్నారంటే, ఇంద్రియాల యొక్క విషయాలు అంటే ఇంద్రియములు చేసే పనులు, ఈ కాళ్ళు చేతులు ముక్కు నోరు ఇవన్నీ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ చేసే పనుల మీద మనకి రోజు చేసే పనుల మీద మనకు దాని మీద ఒక అభిమానము, రాగద్వేషాలు. రాగం కొన్ని మనకు గెట్టకపోతేనేమో ద్వేషం ఉంటుంది, కొన్ని నచ్చితేనేమో దాని మీద ప్రేమ. ఈ రాగద్వేషాలు, అనురాగము, రాగద్వేషాలు అంటే ప్రేమ లేకపోతే కోపము విసుగు, ఇవన్నీ నచ్చని వాటికి ఏవైతే ఉన్నాయో వాటిని మన ఆధీనంలో ఉంచుకోవు. ఆధీనం ముందు మన ఆధీనంలో ఇవన్నీ ఆ రాగద్వేషాలన్నీ కూడా మనం ఎవరు లోబడకూడదు. మనం మన ఆధీనంలో ఉండాలి, కానీ అవి మనం వాటి ఆధీనంలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే అవి మనకి ఈ రాగద్వేషాలు అనేవి మన ఆధ్యాత్మికమైనటువంటి మనిషిగా మనం మారాలి అంటే ఇవి మనకి శత్రువు. కాబట్టి మనం వీటి నుంచి బయటికి రావాలన్నమాట. బయటికి రావడానికి మనం కంట్రోల్ పెట్టుకోవాలి, మన చేతిలో ఉండాలి. ఇప్పుడు పరమాచార్య గురించి మనం చెప్పినట్టు ఆయనకి పొరపాటున అన్నందుకు ఎంతవరకు వెళ్ళిందో చూడండి. అట్లా చెప్తూ మనుషుడు మనకి ఇంతకుముందు శ్లోకంలో చెప్పినప్పుడు 33లో ఏం చెప్పామంటే, ప్రకృతికి అనుగుణంగా మనం ఆచరిస్తూ ఉంటాం. ప్రకృతికి అనుగుణంగా ఏది చెప్తే ఆ పని చేసుకుంటూ వెళ్తాం. అంతేగాని దాన్ని జయించడానికి, అంటే ప్రకృతి అంటే మన యొక్క స్వభావం ప్రకారం పొద్దున్నే లేవటం, ఇంకా టిఫిన్ అయిందా అవ్వలేదని లోపలికి బయటికి తిరగటం, అయిన తర్వాత స్నానం పోయిన తర్వాత రెడీగా వెళ్ళి ఇంకా కార్ రాలేదా, లేకపోతే క్యాబ్ పెట్టుకోవాలా, లేకపోతే మన బస్కి అందుకోవాలా, లోకల్ ట్రైన్కి అందుకోవాలా, మెట్రోకి అందుకోవాలా అని పరిగెత్తటం, ఇవన్నీ మన ప్రకృతి. వీటన్నిటికీ లోబడిపోయి మనం సాయంత్రం వచ్చాము, మళ్ళీ తిన్నాము, పడుకున్నాం, పొద్దున్న లేచాము, ఇదే కదా చేసేది మనం. ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి మనం లోబడిపోయి ఉండిపోతాం. అట్లా కాకుండా నువ్వు ఏది చేసినా కూడా
ఎటువంటి దాని మీద నీకు ఎటువంటి ఇష్టాలు అయిష్టాలు ఏమి ఉండకూడదు. అవేమీ లేకుండా నువ్వు చేయగలిగినప్పుడు నువ్వు నీకు ముముక్షువు అంటే మోక్షాన్ని చేరేవాడు, మోక్షాన్ని కోరుకునేవాడు. మనం మోక్షాన్ని కోరుకునే వాళ్ళుగా ఈ ఇంద్రియాల మీద నుంచి, ప్రకృతి ధర్మాల మీద నుంచి మనం వాటిని వదులుకుని మనం బయటికి రాగలం. అప్పుడు మనం ముముక్షువులు అవుతాం. ముముక్షువులు అంటే మోక్షాన్ని పొందటానికి ప్రయత్నం చేసేవాళ్ళం అన్నమాట. మనం ఇప్పుడు దాకా ఏంటి, మనకు కొన్ని స్టేజెస్ ఉన్నాయి. ఒకటి, ఈ సంసార చక్రంలో తిరుగుతూ ఉంటాం. రెండవది, ఒక గంట టైం తీసుకుని పూజా పునస్కారాలు చేసుకుంటూ ఉంటాం. మూడోది భక్తి. నాలుగోది ఈ భక్తి. ఇవన్నీ స్టేజెస్ అన్ని వచ్చినప్పుడు తర్వాత మోక్షం చేరడానికి మనం ప్రయత్నం చేస్తాం. వీటన్నిటిలో చాలా వరకు అంటే ఇవాళ రేపు కూడా మనం ఇంతమంది పబ్లిక్ లో చూస్తే చాలా తక్కువ కింద లెక్కే. మనం పొద్దున్నే ఇంట్లో దండం పెట్టుకుంటే చాలులే అని చెప్పి దండం పెట్టుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు పూజ గారి దగ్గర. కొంతమంది సరే దీపం పెట్టేసి దండం నివేదన పెట్టేసి దండం పెట్టుకుని వెళ్ళిపోదాంలే అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు కదా, మనం ఎందుకు ఇలా చేసేది, వాళ్ళు చేస్తే చాలు, మనందరికి ఇంటికి అంతా వస్తుంది కదా, కుటుంబ సౌఖ్యం కోసమే కదా అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది పండగలకో పపాలకో సందర్భాల్లోనూ గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఈ విధంగా రకరకాలైనటువంటి వాళ్ళంతా ఉంటారు. ఇవన్నీ వాళ్ళ ప్రకృతి తరం. మనం చేయకపోయినా సంవత్సరానికి ఒకసారి వెళ్ళేసి, మనకు కూడా ఏం చెప్పారు, కార్తీక మాసంలో రోజు నువ్వు దీపం వెలిగించకపోయినా ఒక్కరోజే 365 ఒత్తులు కనుక ఉన్న దీపం వెలిగిచ్చేస్తే నీకు సంవత్సరం అంతా నువ్వు దేవుడి దగ్గర దీపం వెలిగించిన పుణ్యం ఫలితం నీకు వస్తుంది అని చెప్పి మనం అంతా కార్తీక మాసం మళ్ళీ అది కూడా ముఖ్యమైన రోజులు, పౌర్ణమి రోజును, లేకపోతే ఏకాదశి రోజును, లేకపోతే ఇంకోటి మంచి రోజు చూసుకున్నాం. ఈ విధంగా రకరకాలుగా మనం చూసుకుని ఆ రోజు చేసి అమ్మయ్య నాకు సంవత్సరానికి సరిపడే పుణ్యం నాకు వచ్చేసి నేను సంవత్సరం అంతా నేను ఎట్లా తిరిగినా పర్వాలేదు అనే కదా చేస్తాం. ఇవన్నీ కూడా మోక్ష సాధన కోసం ప్రయత్నించే వాళ్ళకి ఇవన్నీ శత్రువుల కిందనే లెక్క. నువ్వు నిజంగా నీకు మోక్ష సాధన కావాల్సి వచ్చినప్పుడు నువ్వు రోజు దీపం వెలిగించమైనా పర్వాలేదు. నువ్వు నిర్మలమైన మనసుతో నీకు ఇచ్చిన కార్యక్రమాలు, నీకు ఇచ్చిన పనులు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ నువ్వు వాటికి లోబడకుండా ఇంద్రియాలని నీ యొక్క ఇవన్నీ నీ కంట్రోల్లో పెట్టుకుంటూ నువ్వు నీ ఆలోచనలన్నీ నిర్మలంగా ఉంచుకొని నలుగురికి సహాయం చేసుకుంటూ వెళ్తే నీకు అన్ని జరిగినట్టే. మా అమ్మగారు చాలా పూజలు చేస్తారు, చాలా అంటే చాలా, మామూలుగా కాదు. ఆమె ఎంత అంటే వాళ్ళ గురువు గారి పాదాలు గుడ్డ మీద అడుగు అచ్చు తీసుకుని అది తల మీద పెట్టుకుని పూజ చేస్తారు. అంటే ఈ సంస్కరణాలు అంటారు కదా, శంకు చక్రాలు వేయించుకుంటారు కదా, అది అయిన తర్వాత వాళ్ళకి చాలా పద్ధతులు ఉంటాయి. వైష్ణవ సాంప్రదాయంలోకి వెళ్ళిన తర్వాత అవన్నీ చేసేవాళ్ళు. ఆఖరిలో దాదాపుగా 2 నెలలు మంచంలోనే ఉన్నారు. ఎంతంటే స్పృహ లేని స్థితి, పక్షవాతం, ఎడం చెయ్యి కాలు కదలదు, ఏమి అర్థం కాదు. ఆ పాటికి చివరికి ఏ స్థితికి వచ్చిందంటే ఆమె సెలైన్ ఎక్కించాలి అంటే ఒంట్లో ఖాళీ లేదు అక్కడ. సరే, ఆ స్థితిలోనే ఆవిడ పోయారు. మా నాన్నగారు ఉన్నారు, ఆయన పొరపాటున గుడికాడు. పూజలు గీజలు అసలు పొరపాటున చేయి. మా అమ్మ చేస్తే చేసుకోమంటారు కానీ ఆయన అభ్యంతరం పెట్టేవాళ్ళు కాదు. కానీ ఆయన అసలు ఎప్పుడు గుడికి వెళ్ళేవాడు కాదు. నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడు గుడికి వెళ్ళడం చూడాల. దేవుడు ఇవన్నీ కూడా ఏమనేవాళ్ళు అసలు, ఆయన నోట్లోంచి వచ్చేది కదా శబ్దం. ఆయన మొదటి నుంచి కమ్యూనిజంలో ఉండేవాడు, అదే దీంట్లో ఉండేవాడు. అట్లాంటి ఆయన దసరా అయిపోయింది, తెల్లారి కోర్టుకి వెళ్ళారు. కోర్టులో కూర్చొని ఇట్లా పేపర్ చదువుతూ ఇట్లా వాడిపోయారు సునాయాసం. హాస్పిటల్కి ఆయన అంటే కోర్టులో ఆయన లాయర్ కదా, ఆయన కోర్టులో ఆయన పడని వాళ్ళు కూడా ఆయన్ని మోసుకుని హాస్పిటల్ తీసుకెళ్లారు, అంత పవర్ఫుల్ అని. సరే హాస్పిటల్ తీసుకెళ్లారు. అప్పుడు డిక్లేర్ చెప్పారు, నేను ఎక్కడ సేలంలో ఉన్నా, వచ్చా, అదంతా అయిపోయింది. చాలా చెబుతారు, ఏకాదశి మరణం, ద్వాదశి దహనం అని చెప్పి. అది చాలా అదృష్టవంతులు పుణ్యాత్మకి జరుగుతుంది.
నేను సేలంలో ఉండటం వల్ల పోయిన రోజు నుంచి మళ్ళీ నేను అక్కడి నుంచి ఇక్కడ రావాలి, రోజు పడుతుంది. తెల్లారి వచ్చాను తెల్లారి పొద్దునకి. సరే వచ్చిన తర్వాత కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. చెప్తూ ఏకాదశి మరణం, ద్వాదశి దహనం ఈ రెండు చాలా అదృష్టవంతులకు దక్కుతాయండి, అందరికీ దక్కవు అని చెప్పి. అంటే ఆయనకు అల్పజెప్పిన కర్మలు ఏవైతే ఉన్నాయో ఆయన ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఆయన పనులు ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయారు. 11వ రోజు ఆయన దీనికి దాదాపుగా అంత చిన్న ఊర్లో 600-700 మంది వచ్చారు భోజనానికి. ఆయన ఏంటి మాకు అసలు తెలియదు ఇవన్నీ, మేము ఇప్పుడు ఉండేవాళ్ళం కాదు కాబట్టి మాకు తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు, అయ్యగారు నాన్నగారు ఇట్లా 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 అని చెప్పి. ఏంటంటే ఆయన చేసేది పొద్దున్న ఇక్కడ మా ఇంట్లో అన్నీ అయిపోయి కోర్టుకి వెళ్ళేసి వచ్చి భోజనం చేసి మా ఊరు వెళ్ళి, తిరువురులో ఉండేవాళ్ళం మేము, గంపలగూడెం మా ఊరు అనమాట. అక్కడికి వెళ్ళి ఆయన పనంతా చూసుకుని సాయంత్రం అయ్యేటప్పటికి హరిజనవాడ దగ్గరికి వెళ్ళి కూర్చునేవాళ్ళు. స్కూటర్ వేసుకుని వెళ్ళి కూర్చుని అక్కడికి అందరూ చేరతారు. వెళ్తే చుట్టూ వాళ్ళందరూ వస్తారు, స్పీకర్ గారు వచ్చారని చెప్పి వాళ్ళందరూ కూర్చుంటే వాళ్ళకి చాలా సందేహాలు, వాళ్ళకి ఏవో కష్టాలు ఏవో ఉంటాయి కదా, అవన్నీ చెప్పుకునేవాడిని. ఈయన దానికి ఏమేం చేయాలి వాళ్ళకి తోచింది అని చెప్పేసి వాళ్ళు వచ్చేవాడు. ఇది ఒక కార్యక్రమం ఆయన. అట్లాగే ఊళ్ళో కూడా ఏం పనులు ఉంటే వాళ్ళకి చెప్తాం చేయటం అయితే జరుగుతూ ఉంటుంది ఆయన. ఇవన్నీ కూడా ఆయన ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా, అభిమానం అనేది లేకుండా, ఏమీ లేకుండా చేశారు. అందుకని అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇంద్రియ నిగ్రహం ఉందా, మనం చేసే పనిని ఎటువంటి సమాజం కోసం ఎటువంటి ఫలితాన్ని మనం ఆశించకుండా మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు మోక్షం అనేది దాంతో అదే వస్తుంది అని చెప్పడం కోసం. అది ఇక్కడ ఎటువంటి రాగద్వేషాలు లేకుండా మన పూర్వజన్మలో మన సంస్కారం ఏదో, మన పూర్వజన్మలో ఏం చేశాము ఆ ఫలితం ఈ జన్మలో కూడా అనుభవిస్తాం కదా. మనం 3 కర్మల గురించి మాట్లాడుకున్నాం కదా. పాత జన్మ కర్మ కూడా వస్తుంది, ఈ జన్మలో కర్మ, వచ్చే జన్మలో కర్మ, ఇవన్నిటి నుంచి మనకి 2 రకాలు అనమాట. ఒకటి దుష్ట సంస్కారం, మన పాత జన్మల నుంచి వచ్చేటట్టునే దుష్ట సంస్కారం. మనం ఇప్పుడు మనిషిగా మనం ఏం చేస్తున్నాం, మనకి విద్యావంతులం ఏం కాబట్టి మనం ఈ మోక్ష సాధన కోసం ఇక్కడ యుద్ధం చేస్తాం. మనం మొన్న అనుకున్నాం కదా, ఈ పనులన్నీ చేయటానికి అర్జునుడిని నువ్వు యుద్ధం చేయడానికి సిద్ధమవ్వయా అంటే దాని అర్థం మనకి నువ్వు ఈ భవబంధాల్లో నుంచి బయటికి రావడానికి నువ్వు యుద్ధం చెయ్యని మనకి చెప్పారు కదా. అట్లాగే ఇవన్నీ అన్నమాట. మనం ఈ శత్రువులన్నిటిని మనకి ఎవరైతే ఉన్నారో అంటే ఈ మన అరిషడ్ వర్గాలు ఇవన్నిటిని మనం వదిలించుకుని ఈ ఆత్మసింహాసనం అనే దాని మీద, మన ఆత్మ అనే దాని మీద మనం కూర్చోగలిగి ఈ సంస్కారాలు ఎప్పుడవుతుంది ఈ పాత జన్మ కర్మ తర్వాత ఈ జన్మలో మనం దీంట్లోంచి బయటపడాలని చెప్పి చేసే ప్రయత్నం, ఈ 2 కొట్టుకుంటుంటాయి. మనం ప్రయత్నం చేస్తుంటాం కదా, ప్రయత్నం చేసి బయటకు రావాలి, ఇందులో నుంచి కోపం వదిలించుకోవాలి అనే ప్రయత్నం ఒకటి ఉంటుంది. 2 వెనక నుంచి మన కోపం ఎక్కువ పాత జన్మలో నుంచి వచ్చేది ఉంటుంది. దీంట్లో నుంచి మన కోపం తెచ్చుకోకుండా బయటపడాలనేటువంటి ప్రయత్నం, దాన్ని చేసే యుద్ధము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని వాళ్ళు ఏమంటారంటే వశిష్ఠ మహర్షి చెప్పిన శ్లోకం ఒకటి ఇక్కడ చెప్తారు. పౌరుషేణ ప్రయత్నేన యోజనీయ శుభే పతి అని చెప్పి, అంటే పురుష ప్రయత్నించే ఆ పాత శక్తులన్నిటిని అర్థమార్చి మనసును శుద్ధ మార్గంలో ప్రవేశపెట్టవచ్చు అని. అది మనం ఈ రాగద్వేషాలకి మనం లొంగిపోకుండా, మన మనసు లోపల వీటికి స్థానం ఇవ్వకుండా, మనం ఎప్పుడైతే ప్రయత్నం చేసి దాంట్లోంచి యుద్ధం చేసి బయటకు వస్తామో అప్పుడు మీ ఆత్మ సామ్రాజ్యం, అంటే నిన్ను నువ్వు తెలుసుకోవటం అనేది అయితే ఉందో అది జరుగుతుంది అని చెప్పాను. మన ఇంద్రియాలకు ఉన్న స్వభావం ఏంటి, అన్నిటి మీద ప్రేమాభిమానం పెంచుకోవడం. అవి మోక్షం సంపాదించుకునే వాడికి ఏంటి, మోక్షం కావాలి అనుకునే వాడికి ఈ రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో వాటికి లోబడకుండా వాటిని జయించి నాకు ఎదురుగుండా, ఇప్పుడు మన గాంధీ గారి గురించి చెప్తారు చూడండి, ఓ పుస్తకంలో మతాయి రాసిన పుస్తకంలో అనుకుంటాడు, ఆయన యొక్క నిగ్రహ శక్తిని పరిశీలించుకోవటానికి రోజు ఆడపిల్లల మధ్యలో పడుకునేవాడు.
అంటే కొన్నిట్లో అయితే నగ్నంగా అనేవాళ్ళు, కొన్నిట్లో అయితే మధ్యగాను, రకరకాల. కానీ ఆయన యొక్క ఆత్మశక్తిని, ఆ నిశ్చలత, లేకపోతే ఇంద్రియాలని జయించి ఉండటాన్ని రుజువు చేసుకునేవాడు ఆయన. ఆ ఆ విధంగా ఆయన చేసేవాళ్ళు అని చెప్పని పుస్తకాలు ఎవరో రాస్తారు మనకి. కానీ మనకు కాకపోతే ఏంటంటే, ఒకటి ఏదైనా చేసేటప్పుడు పెద్దవాళ్ళు పేరు చెప్పామనుకోండి, ఫలానా వాళ్ళు అనుసరించే వాళ్ళు అంటే, ఓ అంత గొప్ప ఆయనే చేసినప్పుడు మనం కూడా చేయాలి అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. అదే నేను చేశాను నువ్వు చేయవు అంటే మనకుండేటువంటి ఆ గొప్పతనం మన చుట్టూ తిరుగుతుంటాం కాబట్టి రోజు మనకు తెలుసు కదా, అందుకని మనం ఎంత గొప్పవాళ్ళం అని, అందుకని మనం చెబితే చేయటం, పెద్దవాళ్ళ పేరు మీద చెబితే చేస్తాం. ఆ విధంగా గాంధీ గారు చేశారో లేదో మనకు తెలియదు. ఆయన నిగ్రహాన్ని పరీక్షించుకోవడానికి రోజు ఈ విధంగా చేసేవాడు అనేది ఒక పుస్తకంలో ఉంది. మన నిజాలు మనకు అనవసరం. మనం ఈ ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ ఇంద్రియాలను జయించి ఎటువంటి ఫలాపేక్ష, ఎటువంటి ఇది లేకుండా రాగద్వేషాలని మనకున్న వీటన్నిటిని, ప్రేమ, రాగం, కోపము, చీకటి, వీటన్నిటిని వదిలించుకుని మనం ఎప్పుడైతే ఈ ఆత్మసింహాసనం ఈ ఆత్మ అనే దాని మీద, మనస్సు అనే దాని మీద లోతుల్లోకి వెళ్ళి మనం దర్శించుకోగలుగుతాము. అప్పుడు మనము ముముక్షువులు అవుతాం. మనం మోక్ష సాధన కోసం ప్రయత్నించే వాళ్ళ కిందకు వస్తాం. ఇవాళకి ఇక్కడ అప్పుడు రేపు మిగిలింది. మీకు ఇంకో 2 శ్లోకాలు రేపు చూద్దాం. రేపంటే 34 అయినాయి. ఇప్పుడు 34 అయింది. 35, 36, 37 రేపు చూద్దాం. జ్యోతి ఏమైనా యాడ్ చేస్తారా? ఎవరైనా దీంట్లో ఏమన్నా యాడ్ చేస్తారా? జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. చెప్పండి. మనకి 28th, 29th లో ఆయన ఏం చెప్పారనంటే, నీ ఫస్ట్ నీ యొక్క చేసే పనులు అంటే మనస్సుని అండ్ ఆత్మని వేరు చెయ్యి అని చెప్పి, నీ యొక్క శరీరాన్ని అండ్ నీ యొక్క ఆత్మని వేరు చేయాలి. ఫస్ట్ డివైడ్ చేయమని చెప్పారు. అది ఎట్లా అంటే త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి నీకు బయట ఉన్నది. అదే ప్రకృతి ద్వారా ఏర్పడినటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు నీలో ఉన్నాయి. సో ఆ రెండు త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి ద్వారా ఇంద్రియాలు ఏర్పడ్డాయి. ఈ ఇంద్రియాలు మళ్ళా త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిని, ఇప్పుడు కళ్ళు దేని ద్వారా ఏర్పడ్డాయి, దీని వల్ల ప్రకృతి వల్ల ఏర్పడ్డాయి. సో దాన్నే మళ్ళా చూస్తా ఉన్నాయి. సో ఇదంతా నువ్వు ఫస్ట్ విడగొట్టాలి. నీ ఆత్మ వేరు అండ్ ఇది వేరు, బయట వేరు అని చెప్పి విడగొట్టాలి అని చెప్పి మనకి 28th, 29th శ్లోకాల్లో చెప్పారు. ఆ దాంట్లోనే మీరు ఇప్పుడు ముముక్షువులు అని చెప్పారు కదా, దీంట్లో 4 రకాల వాళ్ళు ఉంటారంట. నిత్య జీవులు, ముముక్షు జీవులు, ముక్త జీవులు అండ్ సాధారణ జీవులు, అంటే మనం బద్ధ జీవులు అన్నట్టు. నిత్య జీవులు అంటే వాళ్ళు పుట్టినప్పుడే ఇంకా అట్లే పుడతారు, వాళ్ళు ఆనందంలో ఉంటారు అనమాట ఎప్పుడు. అది శ్రీశుకుడు, సనకాది మహామనులు వాళ్ళు అనుకోండి. ముముక్షు జీవులు అని అంటే ముక్తిని పొందాలి అని ప్రయత్నం చేసే వాళ్ళనే ముముక్షు జీవులు అని అంటారు అనమాట. సో వీళ్ళు క్రమంగా సాధన ద్వారా ముక్తిని పొందుతారు, వాళ్ళు ముక్త జీవులు అనమాట. అండ్ సాధారణ జీవులు లేదంటే బద్ధ జీవులు అంటే ప్రాపంచికమైనటువంటి విషయాల ద్వారా, అంటే మనం అనమాట, ఇది కావాలి అది కావాలని ఆసక్తి కలిగిన వాళ్ళలో బద్ధ జీవులు అంటే సాధారణ మనుషులు అనమాట. వీళ్ళకి ఎప్పుడు కూడా ఇంకా కోరికలు వస్తూ ఉంటాయి, మనం ప్రయాసపడుతూ ఉంటాం అనమాట, ఇంకా ఇలాగా ఉంటాం. సో మనకి హెల్ప్ చేసేదానికి నిత్య జీవులు మనకి హెల్ప్ చేస్తారంట. సో వీళ్ళు అంటే ఇప్పుడు మనకి ముందర శ్లోకాల్లో మనకి స్వామి చెప్పారు కదా, నీకన్నా ఒక మెట్టు ఎక్స్ట్రా ఉన్నా కూడా నువ్వు మిగిలిన వాళ్ళకి హెల్ప్ చేయాలి అన్నట్టు. సో మనకి హెల్ప్ చేస్తూ ఉంటారంట. అది ఆ హెల్పింగ్ కూడా ఎట్లా అంటే వాళ్ళకి ఏమనుకుంటారో ఆ యొక్క జ్ఞానం అనేది మనకి తెలియకుండా మనం దేన్ని చూస్తామో దాని ద్వారా కలిగించేటువంటి హెల్ప్ చేస్తారంట ఈ నిత్య జీవుల ద్వారా. సో మనకి ఫస్ట్ స్వామి విడగొట్టాడు, ఫస్ట్ నీ శరీరం వేరు ఆత్మ వేరు అని చెప్పి. సో నీకు అట్లా విడగొట్టిన తర్వాత మనకి ఇంకా ఏం చెప్పారు అని అంటే,
ఈ యొక్క మళ్ళా నువ్వు విడగొట్టి అంటే ఎప్పుడు నేనే చేశాను నా వల్ల కాబట్టి అయ్యింది, నేను కాబట్టి చేశాను, లేకపోతే ఇంతమందికి ఎవరు చేస్తారు, ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఇంతమందిని వచ్చారు చూసుకున్నాను అని అంటే నేను కాబట్టి చూసుకున్నాను, ఇంకెవరైతే ఎలా ఏ కోడలైతే చేస్తుంది అని అదే అట్లా అనుకోకుండా నాకు ఆయన శక్తి ఇచ్చాడు సో నేను చేశాను. అలా నీ అప్రోచ్ అయితే ఎప్పుడైతే ఉందో అలా ఉండాలి అని మనకి చెప్పాడన్నమాట. సో దాని వల్ల ఏమవుతుంది అని అంటే మీ యొక్క ఆత్మ వేరు అండ్ శరీరం వేరు. సో నీకు శక్తి వచ్చింది కానీ కొంచెం మంది ఏమనుకుంటారు అని అంటే నేను ఇంతమందికి చేసి పెట్టాను కదా, నాకు ఆ శక్తి ఉంది కదా, ఇంకొకరు అయితే చెయ్యరు కదా అని అనుకొని అది నా శక్తి కదా అని అనుకోకూడదు అక్కడ. అది నా శక్తి అని ఎప్పుడైతే అనుకున్నామో అప్పుడు నీ బియాండ్ దట్ మనం ఆలోచించాలి అని చెప్తున్నారు ఆయన. అంటే ఇప్పుడు వాటర్ ఉంది, వర్షం పడింది, వర్షం పడితే ఎక్కడి నుంచి వచ్చింది వాటర్? మేఘం నుంచి వచ్చింది. మేఘం నుంచి ఎక్కడి నుంచి వచ్చింది వాటర్? సముద్రంలో నుంచి వచ్చింది. సముద్రంలో వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? సో బియాండ్ దట్ ఆలోచించు. H2 అది ఫార్మినేషన్ ఎట్లా జరిగింది, ఆ హైడ్రోజన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆక్సిజన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ మూలంలోకి వెళ్ళు. అంటే నీకు తెలియని శక్తి ఒకటి ఉంది, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అది దేవుడే అనుకో లేకపోతే సైన్సే అనుకో, బియాండ్ దట్ నువ్వు దాన్ని థింక్ చేయాలన్నమాట. సో అక్కడి నుంచి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో మనం అంటే కొంచెం వరకే వెళ్తున్నాము కానీ మూలాల్లోకి వెళ్ళి ఎప్పుడైతే ఆలోచించామో అది నీ శక్తి కాదు, అది మనకి తెలియనటువంటి ఒక శక్తి అనేది ఉంది. సో దాని నుంచి మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం అన్ని అనేది ఎప్పుడైతే ఆలోచించామో మనకి ఈ యొక్క అంటే ఇప్పుడు మనం 30th శ్లోకంలో చదువుకున్నాం కదా, ఇది ఆయన అని చెప్పారు కదా 31st దీంట్లో ఇప్పుడు ఇవన్నీ చెయ్యకపోతే ప్రయాసపడతా ఉన్నట్టు చెప్పారు కదా సార్. అది ఏది 31st కదా సార్? చిత్తశుద్ధి అదే ఇప్పుడు మనం ఏమి నేను లేదు అని అనుకుంటే చెడిపోతావు. 30 సెకండ్లు ఎవరైతే నా ఈ అభిప్రాయాన్ని అంటే ఆధ్యాత్మిక మార్గాన్ని నిష్కామ కర్మ యోగ పద్ధతిని ద్వేషించు వారై ఉన్నారో అట్టివారు బుద్ధిహీనులు అవుతారు, జ్ఞానం లేని వారు అవుతారు, చెడిపోతారు అని చెప్పారు కదా. సో అట్లా అన్నమాట. బియాండ్ దట్ నువ్వు ఆలోచించాలి, అప్పుడు మాత్రమే నీకు తెలుస్తుంది. లేదు అని అంటే నువ్వు బుద్ధిహీనులు అయిపోతావు, జ్ఞానం లేని వాళ్ళు అయిపోతావు అన్నట్టు అనమాట. అప్పుడు అట్లా అయిపోతావు అన్నట్టు చెప్పారనమాట. సో దీని ద్వారా ఈ ప్రకృతి ద్వారా మనకి ఈ రాగద్వేషాలు అనేది ఏర్పడతాయి కదా. ఈ రాగద్వేషాలు ఏర్పడడానికి కారణం వచ్చి ఇంద్రియాలు. సో ఇంద్రియాల్లో ఇంపార్టెంట్ వచ్చి జ్ఞానేంద్రియాలు. సో జ్ఞానేంద్రియాలు వచ్చి మనకి 5 రకాలు కదా. సో ఈ జ్ఞానేంద్రియాలు 5 రకాలు. సో అంటే ఎగ్జాంపుల్ కి ఈ 5 రకాల్లో మనకి ముక్కు అంటే ముక్కుకి ఎక్కువ లోబడిపోయే జంతువు వచ్చి కస్తూరి మృగం అంట. సో ఆ మృగము వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందని అది మొత్తం తిరుగుతానే ఉంటదంట. ఇంకా కాళ్ళకి అలసట లేకుండా ఇంకంత ఎక్కువ తిరిగి అది ఆ స్మెల్ ని పట్టాలి అని చెప్పి. కానీ అది పట్టలేదు దాని లైఫ్ లాంగ్, ఎందుకంటే దాని దగ్గర నుంచే వస్తుంది ఆ స్మెల్. సో అది తెలుసుకోలేదన్నమాట, అది దానికి లోబడిపోయిందంట. అండ్ తర్వాత చెవికి అంటే వినడం కదా. సో వినడం అంటే లేడీ మామూలుగా అప్పుడు అదే పట్టేవాళ్ళు, వేటగాళ్ళు ఉండేవాళ్ళు కదా. ఆ వేటగాళ్ళు వచ్చి ఫస్ట్ ఫ్లూట్ అట్లా నేర్చుకొని వెళ్ళేవాళ్ళంటే. ఎందుకు అని అంటే లేడ్లు ఫ్లూట్ ఆ సౌండ్ కి విని దగ్గరకు వచ్చి బాగా వింటాయంట. సో మనకి చూడండి కృష్ణుడిది ఏదైనా వచ్చినప్పుడు కూడా లేళ్ళు పరిగెత్తుకొని వచ్చి చెవులు నిక్కపరుచుకొని వినడం అవన్నీ చేస్తాం కదా. సో చాలా ఇష్టం అంట దానికి సంగీతం అంటే. దానికి లోబడిపోయి వచ్చి వేటగాడికి దొరికిపోతాయి అంట. సో అలాగా నాలుక అని అంటే చేపలు ఆ యొక్క జ్ఞానం వేసినప్పుడు ఆ చిన్న మాంసం ముక్కకి అది పాపం టెంప్ట్ అయిపోయి వచ్చి జ్ఞానంకి ఇరుక్కుంటది. సో అట్లా అన్నమాట. చర్మం అంటే టచ్, దీనికి వచ్చి ఏనుగు అంట. ఏనుగు ఎట్లా అంటే
దానికి ఎక్కువ టచ్ అది ఎక్కువ అంట. అందుకోసమనే అది మామూలుగా ఏనుగుని పట్టాలి అని అంటే ఏనుగు బొమ్మ, ఆడ ఏనుగు బొమ్మని లేదంటే ఏదైనా ఒక ఏనుగు బొమ్మని అట్లా పెట్టి ముందరంతా గడ్డేసేసి దానికి ఈ ఎండాకులు ఇవన్నీ వేసేసి దానికి వేసి పెడతారట. అప్పుడు అది వచ్చి పడిపోద్దట, అప్పుడు తీసేసుకుంటారట. సో అట్లా ఒక్కటి ఈ జంతువుల్లోని ఒక్కొక్క ఇంద్రియమే దానికి అంటే లోపమని కాదు, టెంప్టేషన్ ఉంది. ఒక్క ఇంద్రియానికి టెంప్టేషన్ ఉంది, దానికే అది దాని యొక్క అంటే జన్మ దాని యొక్క మరణం చూస్తుంది, దాని యొక్క ఎండ్ చూస్తుంది అది. అదే మనకైతే ఇంకా 5 ఇంద్రియాలు ఉన్నాయి. సో 5 ఇంద్రియాలని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఈ 5 ఇంద్రియాలని నువ్వు కంట్రోల్ చేసుకోలేదు అని అంటే వాటికైతే మరణంతో అయిపోతుంది. నీకైతే మరణం కాదు, జన్మ జన్మలకి నువ్వు నీ యొక్క జన్మ జన్మలు ఉంటాయి, ఇంకా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. సో వీటిని ఎప్పుడైతే నువ్వు కంట్రోల్లో చేసుకున్నావో అప్పుడు కరెక్ట్ గా నువ్వు చేయగలవు అనేది కూడా మనకి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జ్యోతి. ఇంకెవరన్నా? ఆపేద్దాం రికార్డింగ్. హలో. ఓకే ఓకే సార్.